హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు జూపూడి ప్రభాకర్ రావు గారు, ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. బీజేపీ పాలిటిక్స్ కూడా చూసుకుంటే సార్, తెలంగాణలో చూసుకుంటే జనసేనతో కలిసి పోటీ చేశారు. జనసేనకు ఒక 8 సీట్లు కూడా కేటాయించారు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నువ్వు మాతో ఉన్నావా, పక్క పార్టీతో వెళ్ళిపోతున్నావా, క్లారిటీ ఇవ్వమనేటువంటి డైలాగ్లే వాడుతున్నారు. ఎట్లా చూడాలంట అసలు వీళ్ళని? అంటే ఇది నాకు తెలిసి బీజేపీ తప్పు కన్నా పవన్ కళ్యాణ్ తప్పు ఎక్కువ ఉంది ఇక్కడ. అసలు ఆయనేమో పవన్ కళ్యాణ్ కేసీఆర్ గారి మీద ఏమో ఈయన ఒక నియంత, ఈయన ఒక దుర్మార్గుడు, ఆంధ్ర వాళ్ళని తోలేసాడని ఒకసారి, ఈయన అద్భుతమైన మనిషి అని ఇంకొకసారి అని బీజేపీ ఎక్కడైతే క్యాండిడేట్లు లేరో అక్కడ ఇతను కొంతమందిని క్యాండిడేట్లు పెట్టుకొని, ఇతను క్యాండిడేట్లు కావాల్సిన చోట ఏది తీసుకోలే, బీజేపీకి లేనటువంటి చోట ఇతను పెట్టుకున్నాడు. పోనీ ప్రచారం అన్నా చేసాడంటే ప్రచారం లేదు, కానీ ఓట్లన్నా వచ్చినాయి వాళ్ళకంటే ఓట్లు కూడా లేదు. వీళ్ళకన్నా అక్కడ నిలబడినటువంటి బర్రెలక్క అనే ఒక చిన్న పాప ఉంది కదా, మొన్న ఆవిడే బెటరు. అంటే పవన్ కళ్యాణ్ అనే అతను ఎలక్షన్కి పనికిరాడు, వాళ్ళ అన్నయ్య బెటరు. అట్లీస్ట్ కొన్నన్నా గెలిపించుకొని నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి చేయకూడనటువంటి ఎక్స్పెరిమెంట్ ఆ తెలంగాణలో చేశాడు. బిఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వెళ్ళే ముందు ఇక్కడ ఏం చేశాడు, బీజేపీతో పెట్టుకున్నాడు. అక్కడ బీజేపీ వీళ్ళతో వచ్చే అవకాశం లేదు, అక్కడ తెలుగుదేశంతో పెట్టుకుంటున్నాడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎటు వేసారో తెలియదు, వాళ్ళు అసలు నిలబడలేదు. పెద్ద గందరగోళం. ఒకటి రేవంత్కే చంద్రబాబు నాయుడు, రేవంత్ పాత తెలుగుదేశం కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అందరినీ రేవంత్కి ఏమన్నాడంటే, నీకు అర్బన్లో చూస్తే ఎక్కడో కూడా తెలుగుదేశం వాళ్ళు రేవంత్కి వేసినట్టు కనపడలేదు, బయట రూరల్లో వేసినట్టుగా కనపడతా ఉంది. వేస్తే అది వాళ్ళు ఎందుకు వేశారు, బీజేపీ మీద టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ కేసు ఉండొచ్చు. ఇది మొత్తం కూడా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, లేకపోతే 10 years ఇచ్చాం కదా ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఏంది అనే దాని మీద నిరుద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ 3 అంశాల మీద జరిగినటువంటి ఒక వారుగా ఇది కనపడతా ఉంది. అంతేగాని నువ్వు ఇక్కడ ఇదంతా ఉంది కాబట్టి రేపు మనం ఇట్లా ఉంటే బాగుంటుంది అనే నేపథ్యం అయితే ఎక్కడ లేదు. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్ అసలు యాక్చువల్గా బీజేపీ చేస్తున్నటువంటి పొత్తుల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీతో పెట్టుకున్నాడు, రేపు అక్కడ బీజేపీ రాకపోవచ్చు. అంటే అప్పుడు తెలుగుదేశంతో పోవాలి. అంటే బీజేపీతో రావాలని తెలుగుదేశం కోరుకుంటుంది, బీజేపీ అక్కడ వేరే స్టాండ్ తీసుకోవచ్చు. అంటే నీకు అప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారిది తెలంగాణలో ఒక స్టాండు, ఆంధ్రప్రదేశ్లో ఒక స్టాండ్. ఆంధ్రప్రదేశ్లో స్టాండ్ ఏంటి, ఇక్కడ బీజేపీ స్టాండ్ లాగా ఉందనుకో, ఎక్కడైతే తెలుగుదేశానికి క్యాండిడేట్లు లేరో అక్కడే తెలుగుదేశం పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అనుకోండి, ఏమవుతుంది, అక్కడ అన్ని ఓడిపోతారు. రీసెంట్ గా 20కి మాత్రమే పరిమితం చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. 20-25 తను కూడా అంతే అడుగుతున్నట్టున్నాడు. ఇప్పుడు తన ఉపన్యాసాలు ఏంటంటే, నేను జగన్ని తిడతాను, చంద్రబాబు నాయుడిని పొగుడుతాను, మీరెవరు కూడా చంద్రబాబు నాయుడిని ఏమనొద్దు. ఎవరు, జనసేన నాయకులు. నేను జగన్ని తిడతా, చంద్రబాబు నాయుడిని పొగుడుతా, నేను పొత్తు పెట్టుకున్నా, మీరు నన్ను అర్థం చేసుకోండి. మోడీ అర్థం చేసుకున్నాడు, అమిత్ షా అర్థం చేసుకున్నాడు, హిమాలయ పర్వతాల్లో మునులకు అర్థం అవుతున్నా నేను, కానీ నా కార్యకర్తలకు నేను అర్థం కావట్లా. నేనే పెంచి పోషించాను, నేను పెంచి పోషించిన వాళ్ళే బయటకు వెళ్ళి నన్ను తిడుతూ ఉన్నారు. అంటే ఇది లోపం నీ దగ్గర ఉంది బాబు, వాళ్ళ దగ్గర కాదు అని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అంటే నువ్వేమో జగన్ తిట్టే హక్కుని ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకున్నావు, చంద్రబాబు నాయుడిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కలో పడుకొని, లేకపోతే 10 రూపాయలు తెచ్చుకోనో లేకపోతే ప్యాకేజ్ తెచ్చుకోనో ఎటైనా పోవచ్చు అనే ఒక ఆలోచన నువ్వు వచ్చావు. నీ కార్యకర్తలు మాత్రం నిన్ను గౌరవించాలని నువ్వు కోరుకుంటున్నావు, గౌరవించట్లేదు నువ్వే చెప్తా ఉన్నావు. కానీ అదే కార్యకర్తలు ఒకవేళ గౌరవించలేదని చెప్తున్నా కూడా, ఎవరైనా ఇలా చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీని కానీ మాట అంటే వాళ్ళని వైసీపీ కోవర్ట్లుగా చూస్తానన్నటువంటి కామెంట్ చేస్తున్నారు. వైసీపీ కోవర్ట్లుగా కార్యకర్తలు అసలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు సార్? వైసీపీ కోవర్ట్లుగా చూడటమే కాదు, పార్టీ నుంచి కూడా తీసేస్తారన్నాడు. అంటే వాళ్ళు పాపం ఇట్ ఈస్ వెరీ, ఐ థింక్ వెరీ హార్డ్ టు డైజెస్ట్ కదా. జన సైనికులకి ఇది డైజెస్ట్ చేసుకోవటమే కష్టం. ఒకవేళ తప్పు చేస్తున్న ఒక మాట అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అనే ప్రమాదం ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కోసం దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకుడు నువ్వేమో నాకు 25 సంవత్సరాలు నాకు రాజకీయ ఇది ఒకటి లక్ష్యం పెట్టుకొని వచ్చాను అన్నావు. 10 సంవత్సరాలు, ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది. వాడు అన్నతో ఒక 5 సంవత్సరాలు, ఈయన ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాల్లో నీకు ఒక వార్డు మెంబర్ లేడు, ఒక పంచాయతీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. అంటే ఇంకో రాబోయే 10 yearsలో ఉంటానని గ్యారెంటీ ఏంటి? రాబోయే 10 years కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో గెలిచి ముఖ్యమంత్రిగా ఉంటాడు. దెన్ వేర్ ఈజ్ యువర్ రోల్?
నీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఏమవుతుంది? కానీ 2009లో మా అన్న పార్టీ రాకపోయి ఉంటే, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం కాకపోయి ఉంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలో ఉండేది అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు వాళ్ళ అన్న పార్టీకి జనసేన అనే యూత్ నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయనే కదా. ఆ రోజు అనాలి కదా, నువ్వు రాంగ్ టైంలో పార్టీ పెడతావు, నేను నీ యూత్కి నేను నాయకుడిగా ఉండదు. ఫ్యూచర్ లో మళ్ళీ జనసేన ఒకటి వస్తుందని ఆ రోజు తెలియకపోయి ఉండొచ్చు. మేబీ తెలియకపోతే నువ్వు ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయలేకపోతే వాట్ టైప్ ఆఫ్ లీడర్ యు ఆర్? టెల్ మీ. సార్ 4 స్టెప్పులు ముందు ఊహించగలిగినోడే లీడర్ కదా. ఇప్పుడు మీరు స్టూడియో ఉన్నారు సార్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, మీరు డిఫరెంట్గా ఈరోజు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు నాకు ఇంకో స్టూడియో పోతే రావు. నేనేమనుకోవాలి? మైరా వాళ్ళు చాలా డిఫరెంట్గా ఒక 2 అడుగులు ముందు ఉన్నారని అనుకోవాలా లేదా? అంతే కదా సార్. నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత నువ్వు నీ అడుగు ఎక్కడ పడుతుందో తెలియట్లేదు అసలు. ముందాది వెనక పక్కన పడేసి పైగా ముందుకెళ్ళే అడుగులు కూడా ఆయన పట్టుకుని వెనక లాగుతున్నాడు. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఏ పర్సన్. అసలు ఒక నాయకుడిని అర్థం చేసుకోవటమే కష్టమైనప్పుడు ఆ రాజకీయ పార్టీని ఇంకేం అర్థం చేసుకుంటాం? ఎవరికి అర్థమవుతున్నారు? భార్యలకి అర్థం కావట్లేదు, జనాలకి అర్థం కావట్లేదు, లీడర్షిప్ ఉండే నాయకులకి అర్థం కావట్లేదు. ఎటు పోతాడో ఎటు వస్తాడో ఏం చేస్తాడో. దీనికి ఆన్సర్ ఎవరు ఇస్తాడు అసలు? అతను రాజకీయ పార్టీని అడుగుతున్నాడంటే నీకు ఎవరు రోల్ మోడల్ ఎవరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు, తరిమల నాగిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య పేరైతే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టిస్తా ఉన్నాడు, ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాడు. పుచ్చలపల్లి సుందరయ్య కోరుకుంది అది, భూమిని మంచమన్నాడు. ఈరోజు అసైన్ ల్యాండ్స్ మొత్తాన్ని పట్టాలని ఇస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉందా అర్హత? నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది కదా. నువ్వు ఎందుకన్నావు? పుచ్చలపల్లి సుందరయ్య నీ ఒక్కడికే తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? తరిమల నాగిరెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు బామర్తని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? నీ ఒక్కడికే తెలుసా? అంటే వీళ్ళందరూ కమ్యూనిస్టులు, నువ్వు కూడా కమ్యూనిస్టువి. అంటే కమ్యూనిస్టు అయితే నువ్వు బీజేపీ తోటి కలుస్తావు. కమ్యూనిస్టు అయితే నువ్వు లాస్ట్ టైం కమ్యూనిస్టులతోటి, బీఎస్పీ తోటి, కాంగ్రెస్ తోటి అందరితో కలిసావు. ఈసారి వాళ్ళందరినీ దూరంగా ఎందుకు వచ్చావు? అంటే నీ రోల్ ఏంటి ఎక్కడ అసలు? వాట్ ఈజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ నీ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏంటి అసలు? పాలిటిక్స్లో అసలు నీ పాలిటిక్స్ ఏ విధంగా అర్థమయ్యే? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లేదా భారతదేశ పాలిటిక్స్? మోడీ నీకు గురువు అయినప్పుడు ఇక్కడ నీ కార్యకర్తలు నీకేం కావాలి? నీ కార్యకర్తలు కూడా మోడీ గురువు కావాలి కదా. నీ ఒక్కడికే గురువు అవుతాడు. నన్ను ఆయన అర్థం చేసుకున్నాడు, నేనేమో తరిమల నాగిరెడ్డిని అర్థం చేసుకున్నాను. ఈయనంట మోడీ అర్థం చేసుకున్నాడట, ఈయన తరిమల నాగిరెడ్డిని పుచ్చలపల్లి సుందరిని అర్థం చేసుకున్నాడంట. వాళ్ళ కార్యకర్తలకు ఎవడు అర్థం కావట్లేదంట. ఒక విచిత్రమైనటువంటి నాకు తెలిసి ఈ చిలక పలుకులో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నాకు తెలిసి రోల్ ఆఫ్ ది లీడర్ ఆల్వేస్ ఎలా ఉండాలంటే అవతల వాడికి, కార్యకర్త కానీ మిగతా వాడికి కానీ మనం చెప్పేది అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అర్థమయ్యేటట్టు ఉండాలి. నెంబర్ 1, మనలో మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా మనం గందరగోళంగా ఉంటే రోజుకు ఒకటి మాట్లాడతాం. పుస్తకాలు చదవటం ఏముంటుంది? ఈరోజు నేను కూడా ప్రతి కొత్త పుస్తకం మార్కెట్లో వస్తే నేను కూడా కొనుక్కొని చదువుతాను, అలవాటు ఉంటుంది. పుస్తకం మొత్తం చదువుతుంటే మొత్తం చదవలేకపోవచ్చు. ఒక 4-5 పేజీలను చదువుతాం, లేకపోతే ఒక సగం పుస్తకాన్ని చదువుతాం, లేకపోతే మొత్తం తిప్పేసి అయిపోయింది అని పక్కన పెట్టేస్తాం. సో నేను పుస్తకాలు చదివాను, మిగతా వాడు పుస్తకాలు చదవలేదు అని అనుకుంటే చదవనోడు ఎవడు ఉంటాడు? అందరూ చదువుతాడు. పాలిటిక్స్లో పుస్తకాలు చదివితేనే రాజకీయ నాయకులు కావాలని ఎక్కడ లేదుగా. అందరూ పివి నరసింహ వాళ్ళు కాదుగా, అందరూ అంబేద్కర్లు కాదుగా. చాలామంది అసలు ఈ బ్యాచ్ కూడా వచ్చిందిగా, చదువురాని బ్యాచ్ కూడా. కాబట్టి నీకు నాలెడ్జ్ ఉంటే, పరిపక్వత ఉంటే దాన్ని సరైన మార్గంలో పెట్టి ఒక రూట్ మ్యాప్ తీసుకోండి. రూట్ మ్యాప్ ఎవడో ఇవ్వాలి, నీ గురువు ఎవడో ఉంటాడు. నీ రాజకీయ పార్టీ, నీ కార్యకర్తలకు మాత్రం నువ్వు నచ్చకపోతే వీళ్ళందరికీ వార్నింగ్, కొరడా దెబ్బలు ఉంటాయి. లేకపోతే మీరందరూ కోవర్ట్లను ఎవరిని అంటారు అసలు? కాబట్టి నాకు తెలిసి జన సైనికులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఎటు పోవాలి, ఎవరిని అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈయన అర్థం చేసుకోలేకపోయినా వాళ్ళ అన్న ఉన్న అర్థం చేసుకుందాం అంటే డయాస్ మీద కూర్చొని వాళ్ళ అన్న ఏం మాట్లాడు. జబర్దస్తిలోనే అయితే రోజు మీద జోకులేసి నవ్వుతాడేమో కానీ డయాస్ మీద ఇప్పుడు నాగబాబు గారు నవ్వరు, నాదెళ్ళ మనోహర్నే మాట్లాడినవరు. వెరీ టిపికల్ సిచ్యువేషన్.